పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం 2 గాయత్రి సావిత్రి ఉద్భవం. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. పౌరాణిక కథా ప్రసంగాలలో సృష్టి ప్రారంభ కాలంలో సావత్రా కేవలం జల సంపద మాత్రమే ఉన్నట్లు చర్చ వస్తుంది. దాని మధ్యలోనే విష్ణు భగవానుడు శయనించి ఉంటాడు. విష్ణు నాభి నుండి కమలం ఉద్భవించింది. కమల పుష్పం మీద బ్రహ్మ అవతరించాడు. ఆయన ఏకాకి కాబట్టి అసమంజసంగా నేను ఎందుకు సృష్టించబడ్డాను, ఏమి చేయను, ఏదైనా చేయాలంటే దానికి సాధనాలను ఎక్కడ నుండి సమకూర్చుకోవాలి. ఈ జిజ్ఞాసకు ఆకాశవాణి సమాధానమిచ్చింది. గాయత్రి మాధ్యమంగా తపస్సు చెయ్యి, కావలసిన మార్గదర్శనం లోలోపలి నుండే లభిస్తుంది. ఆయన అలాగే చేసింది. గాయత్రి మంత్రాన్ని తపస్సులో సాధన చేయడం మొదలుపెట్టాడు. పరిపూర్ణ స్థితి లభించింది. గాయత్రి 2 ఖండాలుగా తయారై దర్శనం, వరాల ధార మార్గదర్శనం చేయడానికి దిగివచ్చింది. ఆ 2 భాగాలలో ఒకదానికి గాయత్రి, రెండవ దానికి సావిత్రి అని పేరు పెట్టారు. గాయత్రి అనగా తత్వజ్ఞానానికి సంబంధించిన భాగం, సావిత్రి అనగా భౌతిక ప్రయోజనాలలో అది ఏ విధంగా ఉపయోగపడేది ప్రకటించడం. జగ సృష్టి, పదార్థ రచన సావిత్రి ద్వారాను, ఆలోచనలతో సంబంధం కలిగిన భావ సంవేదనల ఆ శ్రద్ధ, ఆకాంక్షలు, క్రియాశీలత లాంటి శక్తులు గాయత్రి ద్వారా జరిగాయి. ఈ సంసారం జడ్ మరియు చేతన ప్రకృతి మరియు పరబ్రహ్మల సమన్వయంతోనే దృష్టిగోచరమవుతూ గాయత్రీ దర్శనంలో సామూహిక సద్బుద్ధి ప్రాముఖ్యత లభించిందనేది ఈ కథన సారతత్వం. ఈ ఆధారాన్ని ఏ విధంగా సొంతం చేసుకుంటాడో మనిషి అదే విధంగా భౌతిక పదార్థాలను పరిష్కరించి సద్వినియోగం చేసుకునే భౌతిక విజ్ఞానం సావిత్రి విద్యలోని ఒక భాగమే. రెండిని కలిపితే సమగ్ర అభ్యుదయం సాధ్యపడుతుంది. పూర్ణత్వానికి 2 చేతులు, 2 కాళ్ళు అవసరమే. బండి 2 చక్రాల ఆధారంతోనే నడువగలుగుతుంది. కాబట్టి గాయత్రి మహాశక్తి యొక్క సమగ్ర లాభాన్ని పొందాలంటే దాని 2 విభాగాలను అర్థం చేసుకోవడం, సొంతం చేసుకోవడం అవసరం. తత్వజ్ఞానం నమ్మకాలను, భావనలను ప్రభావితం చేస్తుంది. వీటి సమగ్ర స్వరూపమే చింతన, చరిత్ర, వ్యవహారం. గాయత్రి తత్వజ్ఞానం ఈ స్థాయి ఉత్కృష్టత, ఆదర్శవాదం, నియమాలు, కర్తవ్యపరాయణత లాంటి మానవ గౌరవాన్ని అక్షుణ్ణంగా ఉంచగలిగే శ్రద్ధనే గాయత్రీ తత్వజ్ఞానమని చెప్పాలి.